కెనడాకి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఇప్పటిదాకా ఎవరొచ్చినా చాలు మాకు అన్నటువంటి కోణంలో నుంచి ఇప్పుడు వీసాల రద్దుకి సంబంధించినటువంటి నిర్ణయాల దాకా వచ్చేసింది. ఇమ్మిగ్రేషన్ నిబంధనలో కెనడా ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. నూతన ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ నిబంధనలు ఏడాది జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చినాయి. వీటి ద్వారా ఇమిగ్రేషన్ బోర్డర్ అథారిటీ అధికారులకు మరిన్ని అధికారాలు వచ్చినాయి. స్టడీ వీసాలు, వర్క్ వీసాలతో పాటు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ఈటీఏ, టెంపరీ రెసిడెంట్ వీసాలు టీఆర్వీ రద్దు చేసే అధికారం దక్కింది. వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లు సైతం రద్దు చేయొచ్చు. ఈ కొత్త నిబంధనల వల్ల వేలాది మంది విదేశీయులకు నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ప్రధానంగా కెనడాలో ఉంటున్న భారతీయుల మీద తీవ్ర ప్రభావం పడబోతోందని నిపుణులు చెప్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, టెంపరీ రెసిడెంట్ విజిటర్లకు ఇబ్బందులు ఎదుర్కాబోతున్నాయని పేర్కొంటున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన నేర చరిత్ర ఉంటుంది కెనడా అధికారులు వీసాలు రద్దు చేస్తారు. వీసా గడువు ముగిసిన సదరు వీసాదారు కెనడా విడిచి వెళ్ళే అవకాశం లేదని అధికారులు భావిస్తే వీసా రద్దు కావచ్చు. వీసా పత్రాలను పోగొట్టుకున్న, చోరీకి గురైన, ధ్వంసమైన, తప్పుడు సమాచారంతో ఆ వీసా మంజూరు చేసినట్టు గుర్తించిన రద్దు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త నిబంధనల వల్ల దాదాపు 7,000 వీసాలు రద్దయ్యే ప్రమాదం కనిపిస్తుంది. కొన్ని రెసిడెంట్ వీసాలు, వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్ల మీద వేటు తప్పదంటున్నారు. ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు కెనడా వైపు అధికంగా మొగ్గు చూపుతుండడం, ప్రస్తుతం కెనడాలో 4,27,000 మంది భారతీయులు ఉన్నట్టు విదేశాంగ శాఖ కూడా చెప్తోంది. వాళ్ళందరినీ పంపించేటటువంటి ఇప్పటికే అమెరికాలో ఒక తిప్పలు పడుతుంటే ఇప్పుడు కెనడా కూడా కొత్త తిప్పలు రాబోతున్నాయి.